నమస్తే, మీరు చూస్తుంది తెలుగు రైతు బడి. నా పేరు రాజేందర్ రెడ్డి. ఈరోజు మనం ఈ వీడియోలో పొట్టేళ్లు పెంచుతున్న రైతు సుమన్ గారి అనుభవం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో ఉన్నాం. బళ్ళారికి ఒక 20-25 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అనంతపురం జిల్లాలోని డి హీరేహల్ మండలంలో పులకుర్తి పొలం అనే ప్రాంతంలో మనం ఉన్నాం. ఇక్కడ వీళ్ళు పొట్టేళ్లు పెంచుతున్నారు. అంతకుముందు ఆవులు పెంచిన అనుభవం కూడా వారికి ఉంది. ఇప్పుడు మాత్రం పూర్తిగా గొర్రెలు, కొన్ని పొట్టేళ్లు పెంచుతున్నారు. వీరి దగ్గర అనేక రకాల బ్రీడింగ్ పర్పస్లో పెంచుకుంటున్నటువంటి పొట్టేళ్లు ఉన్నాయి. పంజాబ్కు చెందిన బీటాలు అయితేనేది, ఇంకా అనేక రకాల ఎత్తు పెరిగి దాదాపు 100 కేజీల పైగా బరువు పెరిగే పొట్టేళ్లు కూడా ఉన్నాయి. అసలు ఈ పొట్టేళ్ల పెంపకం ఎప్పటి నుంచి చేపడుతున్నారు, ఎంత పెట్టుబడి పెట్టుకొని దీన్ని మొదలు పెట్టారు, ఇప్పుడు ఎన్ని పొట్టేళ్లు లేదా గొర్రెలు ఎన్ని ఉన్నాయి వాళ్ళ దగ్గర, అదేవిధంగా ఈ వ్యాపారం ఎలా ఉంది అనే పూర్తి స్థాయి సమాచారం, దీనికి ఏం దానా ఇస్తున్నారు, ఎంత కష్టపడితే ఎంత లాభం వస్తుందనే సమాచారం మనం సుమన్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. ఎన్ని సంవత్సరాలుగా పొట్టేళ్లు పెంచుతున్నారు మీరు? 1.5 year. 1.5 year, ఏడాదిన్నరగా పెంచుతున్నారు. అంతకు ముందు ఇక్కడ ఇంకా ఆవులు కూడా పెంచిన అనుభవం ఉన్నదని చెప్పినారు. ఆవులు ఒక 200 ఆవులు. ఏం ఆవులు పెంచినారు? హెచ్ఎఫ్ అంటే పాల కోసం. 200 ఆవులు. ఎన్ని సంవత్సరాలు పెంచినారు అప్పుడు? 6 years. 6 సంవత్సరాలు. ఏది షెడ్ లో పెంచుకున్నారు? ఇక్కడ బయట కూడా ప్లేస్, వ్యవసాయ భూమి కూడా ఉన్నట్టు. ఇప్పుడు ఎన్ని పొట్టేళ్లు పెంచుతున్నారు? ఇప్పుడు వచ్చేసి 230 ఉండే ప్రెసెంట్. 230. ఆవులు పెంచిన మీరు ఎందుకు పొట్టేళ్లలోకి మారినారు? ఆవులు రిస్క్. ఒక 2 కోట్ల దాకా లాస్ వచ్చింది మాకు. 2 కోట్లు నష్టపోయినారు. 200 ఆవులు పెట్టుకొని 200 ఆవులు పెట్టుకొని 2 కోట్ల దాకా నష్టపోయాము. ఎందుకని అంటే లేబర్ తో మెయిన్ ప్రాబ్లం వస్తుంది. దాంట్లో ఫ్యాట్ రావట్లేదు, ఎస్ఎన్ఎఫ్ రావట్లేదు, అది ఇది అని చెప్పి ఈ డైరీల్లో మోసాలు, ఇవన్నీ తట్టుకోలేక లాస్ట్ వచ్చేటప్పటికి ఈ ఫీల్డ్ లో గెటాన్ అవుతున్నాము. లేబర్ది చాలా ప్రాబ్లం అనిపించింది. మనుషులు ఎంతమంది అవసరం పడ్డారు? 200 ఆవులు అంటే ఇదే 12 మంది. 12 మంది. వీళ్ళని బీహార్ నుంచి పిలిపియటం, వీళ్ళకి ఫ్లైట్ టికెట్లు, వచ్చేకి 1 లక్ష, పోయేకి 1 లక్ష, 2 నెలలు ఉంటారు, మళ్ళీ వెళ్ళిపోతారు, రాత్రి పారిపోవటం. మనకేమో ఎక్కువ జనం పెట్టి చేపిస్తే ఇక్కడేమో వర్కౌట్ కావట్లేదు, అంత లాభం రావట్లేదు. అయినా అక్కడికి నేను 4 years మంత్లీ 1 lakh లాస్ట్ లోనే నేను బరా ఇచ్చాను. దాన్ని నెలకు 1 లక్ష రూపాయలు లెక్క 4 years బరా ఇచ్చాను. 4 సంవత్సరాలు పోరాటం చేశాను. తర్వాత దాన్ని పచ్చిగడ్డి మీద మనం ఎట్లా దానా లీకోకుండా తీసుకొని రావాలా, ఇవన్నీ ఆలోచన చేసాము. చేసి ఆ ఫీల్డ్ లో ఓకే పర్లేదు గెటాన్ అవుతున్నాం అనే టైంలో లాక్డౌన్ పట్టము, లేబర్ది చాలా ప్రాబ్లం అవటం, ఇంకెన్ని రోజులు చేసినా ఇదే వేస్ట్ అనే ఉద్దేశంకి వచ్చేసి ఇంకెత్తేసి తక్కువ ధరలో పోయి ఉంటాయి. తక్కువ ధరలో పోయినాయి. అప్పుడు నేను ఒక 200 పొట్టేళ్లు తీసుకొని వచ్చాను. ఏది ఆవులు ఉన్నప్పుడే తీసుకొని వచ్చాను. ఆవులు ఉన్నప్పుడే తెచ్చాను. దానికి నేను పెద్దగా ఏం ఇన్వెస్ట్ ఇది లేదు. ఓకేనా, 12 లక్షల రూపాయలు తీసుకొని వచ్చాను. 12 లక్షల రూపాయలతో 20 పొట్టేళ్లు. 200 పొట్టేళ్లు తెచ్చాను. ఆవులు ఉన్నప్పుడు ఫస్ట్ స్టార్టింగ్. అంటే చిన్నపిల్లలు తెచ్చుకున్నారు? చిన్నపిల్లలు. ఎంత ఏజ్ ఉన్న పిల్లలు? 3 months, 3.5, 4 months లోపల. 6,000 అట్లా 6,000, 5,000 ఆ రేంజ్ లో తీసుకుని. ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు? మీకు ఎక్కడ దొరుకుతాయి పొట్టేళ్లు? పొట్టేళ్ళు వచ్చేసి నేను ఫస్ట్ తీసుకొని వచ్చాను సింధనూరు నుంచి. సింధనూరు నుంచి సంతలో తీసుకొని వచ్చాను. దాంట్లో కొంచెం మనం ఫస్ట్ లో తెలవక మోటాలిటీ ఇది ప్రాబ్లం అయిపోయి అప్పుడు ఓన్లీ మీట్ పర్పస్ లో పెంచి పెద్ద చేయటము. ఆవులు తీసేసిన తర్వాత నేను సరేలే ఓకే 12 లక్షలు పెట్టాము. నాకు మార్కెట్ అసలు ఏమి తెలియదండి. మా ఫాదర్ చనిపోయిన తర్వాత నాకు మార్కెట్ గురించి. ఆవులు ఉన్నప్పుడు మీ ఫాదర్ ఆవులు ఆయన మెయింటైన్ చేసేవాడు. ఆయన పోయిన తర్వాత నాతో మెయింటైన్ చేయటం ఇది కుదరదు అని చెప్పేసి అమ్మేసాను. అమ్మేసేసి సర్లే ఈ పొట్టేళ్ళు ఉండేవి కదా వీటిని కూడా అమ్మేసి ఇంక నేను బిజినెస్ ఫీల్డ్ లోకి వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయాం. అంటే అంతకుముందే మీరు వ్యాపారం చేసుకుంటున్నాము. బిజినెస్ ఫీల్డ్ లోకి వెళ్ళిపోదామని చెప్పి ఫిక్స్ అయిపోయి వెళ్ళిపోయాను అనమాట. వెళ్ళిన తర్వాత ఏమైందంటే సరే ఓకే మనం పెట్టింది 12 కదా, నాకు తెలవలేదు, అమ్ముకోవటం తెలవలేదు. నాకు పెంచాము, పెంచటం తెలుసు, అమ్ముకోవటం తెలియదు మనకి. అప్పుడు వ్యాపారస్తులు వచ్చి 8,000 అడగటం. వాడు ఒక్కొక్కడు 60 కేజీల పొట్టేళ్ళని వచ్చేసి 8,000 అడిగేవాడు. అంటే ఏ బ్రీడ్ తీసుకున్నారు అప్పుడు? అప్పుడు సింధనూరు బ్రీడ్. అంటే ఒక్కొక్కటి ఎన్ని కేజీలు పెరుగుతుంది? అది మీరు తెచ్చినప్పుడు ఎంత వెయిట్ ఉండేది? నేను తీసుకొని వచ్చినప్పుడు 15 కేజీలు, 10 కేజీలు, 3.5-4 నెలల వయసు అప్పుడు 10-15 కేజీలు ఉండింది. మీరు ఎన్నాళ్ళు పెంచినారు? నేను ఒక 9 months పెంచాను. 9 నెలలు. ఎంత పెరుగుతుంది 9 నెలలకి? 9 నెలలకి నాకు యావరేజ్ మీద వచ్చేటప్పటికి 55
ఆ రేంజ్కి వచ్చింది. 50-55 కేజీల లైవ్ వెయిట్ వచ్చింది. కొన్ని 70 దాకా కూడా వచ్చినాయి, 70 దాకా కూడా వచ్చినాయి. అప్పుడు నాకేం తెలియక ఈ బ్రోకర్స్ వాళ్ళు వీళ్ళు అంతా కుమ్మక్క అయిపోయి ఆ పిల్లోడికి ఏం తెలియదులే అన్నట్లుగా 8,000 కడగటం, వాడు వచ్చి ఇంకోటి 6,000 కడగటం, ఈ టైప్లో చేశారు. చేసిన తర్వాత ఇంక సరిలే అని చెప్పేసి నేను 9,000 లెక్క వేరే ఒక ఆయన వచ్చి అడిగితే ఇచ్చాను. 200 మొత్తం అన్ని కలిపి. దాంట్లో వాడు బాగలేనివి కొన్ని తీసేసాడు అనమాట. బాగలేవి అని చెప్పేసి కొంచెం బొబ్బ రోగం అని వచ్చింది. అప్పుడు ఒక 10 పొట్టేళ్ళు 20 పొట్టేళ్ళు తీసేసాడు. మిగిలిన వాటిని ఇక్కడ వాటికి ట్రీట్మెంట్ చేసి మనం అమ్మిన తర్వాత అప్పుడు అవి 15,000 లెక్క పోయినాయి 15 రోజుల్లోనే. మిగిలినవి మాత్రం మంచివన్నీ 9,000కి తీసుకొని వెళ్ళిపోయారు వ్యాపారస్తులు. అప్పుడు నాకు తెలియదు, తెలవక తీసుకోమని. వీటికి బాగలేవు అనుకున్న వాటికి ఇంకా ఎక్కువ రేట్ వచ్చింది, ఇంక తర్వాత నేను అనుకోవటం ఏమనుకున్నానంటే సరేలే దీంట్లో లాభం అయితే మనకు తెలియక అమ్ముకున్నాము అని చెప్పాను. 12 లక్షలు పెట్టాము. 12 లక్షలకి మనకి 24 లక్షలు వచ్చింది కదా, లాభం అయితే వచ్చింది కదా. సరేలే ఓకే అని చెప్పేసి మనం ఈ 10 ఎకరాలకి మొత్తం సోలార్ ఫెన్సింగ్ వేసాను. చుట్టూ మొత్తం ఒక 10 ఏకర్స్ ఎడ్యులేషన్ పెట్టి. ఇదంతా సొంత భూమి. 10 ఎకరాలకి ఫెన్సింగ్ వేసి సోలార్ సిస్టమ్ పెట్టేసి వదిలేసాను. పొద్దున్నే గేట్ తీయటం, మళ్ళీ తెచ్చుకున్నారా ఈ బ్యాచ్? లేదు, ఆ బ్యాచ్ నేను మెయింటైన్ చేసాను. వదిలేయటం, సాయంత్రం మళ్ళీ 6 గంటలకి ఇక్కడ గేట్ తీస్తే షెడ్ లోకి వెళ్ళిపోవాలి. షెడ్ లోకి వెళ్ళిపోతాయి. నాకు లేబర్ ఖర్చు లేదు. అప్పుడు మనుషులు ఒకరో ఇద్దరు ఉంటే సరే. అసలు మనుషులతో నాకు అవసరం లేదు. నాకు ఆవులు చూడటానికి ఒకటే మనుషులు, కానీ దీన్ని చూడటానికి మనుషులతో అవసరం లేదు. అట్లా తిప్పు రావడానికన్నా ఏం లేదు. 10 ఎకరాలు వాటి కోసమే కేటాయిచ్చేసి అవే పోతాయి. వాటికి నీళ్లు డ్రిప్, ఇక్కడ మోటార్ వేస్తే డ్రిప్ లో మొత్తం ఇదే ఇద్ది. రోజు తింటున్నాయి, వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి. నాకు పెద్ద ఖర్చు ఏమనిపిల్ల. దీంట్లో బాగా చేస్తే, ఇంట్రెస్ట్ గా చేస్తే మనకి మొదటి బ్యాచ్ లోనే 12 లక్షలు పెట్టుకుంటే పర్వాలేదు, ఒక 5-6 లక్షల పైన. ఇంత మోసపోయినా గానీ మనకు 12 లక్షలు మిగిలినాయి కదా అనిపించి సరేలే అని చెప్పేసి గొర్రెలు తీసుకున్నా. అవి అమ్మటానికి వెళ్ళి నాకు ఈ బ్రీడ్ హైదరాబాద్ శివార్లలో ఒకరి దగ్గర నాకు దొరికింది. ఏది ఇప్పుడు మీ దగ్గర? ఇప్పుడు నా దగ్గర ఉన్న బ్రీడ్. గొర్రెలు తీసుకున్నారా మీరు? గొర్రెలు తీసుకున్నాము. పొట్టేలతో మొదలు పెట్టారు. పొట్టేలతో మొదలు పెట్టేసి తర్వాత ఇంకా ఈ పొట్టేలు కూడా మనకి అమ్ముకోవటం ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి నేను గొర్రెలు తీసుకొని వచ్చుకున్నాను. ఒక రెండు తీసుకొని వచ్చాను. 25,000 ఒక్కొక్కటి 25,000 లెక్క తీసుకొని వచ్చాను. 25,000 లెక్క తీసుకొని వచ్చి ఒక 1 మంత్ వెయిట్ చేశా. నాకు ఇబ్బంది పెట్టినాయి. ఆ 2 తీసుకొని వచ్చినా గానీ 1 మంత్ మేత మేయకోకుండా ఏం లేకోకుండా చాలా ఇబ్బంది పెట్టినాయి అనమాట. సరేలే ఈ సెట్ అయినాయి కదా అని చెప్పి మళ్ళీ ఇంకో 10 తీసుకొని వచ్చా. 2 తర్వాత 10 తెచ్చుకున్నారు. 10 తెచ్చు. 2 ఎంత ధర పెట్టి తెచ్చుకున్నారు? 25,000 ఒక్కోటి పెట్టి. 25,000 అంటే ఏం బ్రీడ్ అది? ఎత్తుగా ఉన్నాయా? బాగా ఇదే టైప్ లోనే హైట్, ఈ టైప్ లోనే హైట్ ఇది ఉన్నాయి. గొర్రెలు తీసుకున్నాను 25,000 ఒక్కోటి. 2 కిట్స్ ఇచ్చినాయి నాకు. రాగానే 3 రోజుల్లో 2 కిట్స్ ఇచ్చి 2 పిల్లలు పెట్టినాయి. సరే అని చెప్పేసి తర్వాత 10 తీసుకున్నా. అదే సేమ్ అది. దానికోసం తిరిగి నేను ఎతికి వాళ్ళ దగ్గర రేర్ గా దొరుకుతుంది. వాడిని ఇది చేసి వాడికి ఒక 2 లక్షలు డబ్బులు ఇచ్చి ఏమి లేకోకుండా ఫ్రీగా వాడికి వాడుకోవటానికి డబ్బులు ఇచ్చి సరే అని చెప్పేసి నాకు లాస్ట్ కి వాడు ఒక 30 పిల్లలు ఇచ్చాడు. 30 గొర్రెలు ఇచ్చాడు. మళ్ళీ 25,000 పెట్టే తీసుకున్నాను. 7.5 లక్షలు పెట్టి తీసుకొని వచ్చాను. ఇంక తర్వాత సరేలే 1 ఇయర్ దాకా మనం ఏం మాట్లాడిచ్చే పని లేదు, చూద్దాము అని చెప్పేసి వాడికి 2 పిల్లలు ఇస్తుంది. ఈ సంవత్సరానికి 4 పిల్లలు ఇస్తుంది. 2 సార్లు ఇంతున్నాయి. మీ దగ్గరికి వచ్చినాక ఆయన దగ్గర సేమ్ నా దగ్గర అట్లా ఎందుకు రావు అని చెప్పి వెయిట్ చేశాను. వెయిట్ చేస్తే 6 నెలల కల్లా కట్టుకుంటున్నాయి. పిల్ల ఇనగానే నెల 2 నెలలు 3 నెలలు 2 నెలల లోపలే కట్టేస్తుంది. మళ్ళీ ఇంతుంది. మనకి సంవత్సరానికి 2 సార్లు పిల్లలు పుట్టినాయి. ఈతలు కూడా 2 పిల్లలు పడుతున్నాయి. నేను 40 గొర్రెలు తీసుకుంటే 40 గొర్రెల్లో 32 ఇస్తున్నాయి నాకు. 10 కొన్ని అటు ఇటు మిగిలినవన్నీ 2 ఇస్తున్నాయి. అది నాకు ఇచ్చింది కూడా ముస్లిం ఇచ్చారు వాళ్ళు. మంచి వయసైన ఇచ్చారు కానీ నాకు మంచి ఇలా వాళ్ళు 25,000 తీసుకున్నా వాడికి అవసరం లేని నాకు ఇచ్చాడు. ప్లస్ నాకు ఈ స్టాల్ ఫీడింగ్ కి ఇక్కడే మేపటము ఇది చేయటము. నాకు స్టాల్ ఫీడింగ్ మళ్ళీ ముందు బయట వదిలే వాళ్ళమన్నారు కదా, తర్వాత స్టాల్ ఫీడింగ్ చేసినారా? స్టాల్ ఫీడింగ్ ఫస్ట్ స్టాల్ ఫీడింగ్ చేశాను. అంటే ఇక్కడ కడుపు నిండా మేస్తాయి నాకు. ఇక్కడ బీడ్లు అన్ని చాలా బీడ్లు ఉన్నాయి.
బీళ్ళు ఉండయి. బాగా కడుపు నిండా తినేసి ఒక 10-11 గంటలకి తీసుకొని పోయి 2 గంటల దాకా తిప్పుకొని వస్తాడు అనమాట అబ్బాయి. మనిషిని పెట్టుకున్నా, ఒక ఫ్యామిలీని పెట్టుకున్నాను, భార్య భర్తని ఇద్దరిని పెట్టుకున్నాను. వాళ్ళే చూసుకుంటారు, ఇంకా వాళ్ళే చూసుకుంటారు. పొద్దున్నే 6 గంటలకు వస్తాను నేను. మా మదర్ ఇక్కడే ఉంటారు, చూసుకుంటారు. మా అమ్మగారు ఇక్కడే ఉంటారు, చూసుకుంటారు. నేను పొద్దున్న సాయంత్రం వచ్చి వెళ్తుంటాను, ప్రాబ్లం లేకోకుండా. అట్లా తెచ్చుకునేవేనా ఇవన్నీ కూడా? 40 గొర్రెలు తెచ్చుకున్నారు. 40 గొర్రెలు తీసుకున్నాను. నాకు ఇప్పుడు ఒక 230 దాకా శాలరీలు. వాటి నుంచి వచ్చి నా దగ్గరకు వచ్చేటప్పుడు అన్ని ప్రెగ్నెంట్ తీసుకొని వచ్చాను. నా దగ్గరికి రావడంతోనే కొన్ని వెనక పిల్లలు వచ్చినాయి, కొన్ని మామూలుగా ఇది వచ్చినాయి. అవి మళ్ళీ నాకు పిల్లలు ఇచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ మీ దగ్గర పుట్టినవి కూడా, మా దగ్గర పుట్టినవి కూడా మళ్ళీ ఇప్పుడు పిల్లలు వచ్చేసి. ఇదంతా ఏడాదిన్నరలో జరిగింది. సంవత్సరం 5 నెలలు. 5 నెలల్లో ఇంక సరే ఇది బాగుంది, దీన్నే మెయింటైన్ చేద్దాము, ఒక 500 పెట్టేసి ఇంక ఫుల్ కాన్సన్ట్రేషన్ దీని మీదే చేద్దాం, బిజినెస్ మీద ఊరికే మైండ్ ఖరాబ్ అవుతా ఉంది. సరే అని చెప్పేసి ఇంక దీని మీదే నేను ఇప్పుడు ఒక 500 చేయాలనుకో. వీటిని ఇంకా పెంచుకోవాలి, బ్రీడింగ్ లోనే. ఇప్పటి వరకు ఏమైనా అమ్మినారా? ఇందులోంచి ఒక 40 పిల్లలు అమ్మానండి. పొట్టేళ్ళు అమ్మాను బ్రీడింగ్ కోసం అని చెప్పేసి. నా దగ్గర 4 months పిల్లలు తీసుకున్నారు. మన దగ్గర ఇంకోటి ఏమవుతుందంటే ప్రతి గొర్రె 2 పిల్లలు ఇస్తుంది. వెయిట్ వచ్చేసి మామూలు గొర్రెలు వచ్చేసి నీకు 25 నుంచి 35 కేజీలే గొర్రె ఉండేది. ఇది 60 నుంచి 70 కేజీల దాకా గొర్రె వెయిట్ ఉండిద్ది. ఫీమేల్ కూడా 55 నుంచి 60-70 కేజీలు వస్తుంది ఫీమేల్ వచ్చేసి. పాలు వచ్చేసి 1 లీటర్ 1 లీటర్ పావు పాలు ఇస్తుంది. 2 పిల్లలు ఇచ్చినా కూడా మనకి లీటర్ కాల్ పాలు ఇస్తుంది. అందువల్ల మనకి బాగా సర్వే అవుతుంది. మంచిగా హెవీగా వస్తుంది. ఇప్పుడు మరి మీరు చిన్న గొర్రెలు తెచ్చినాం కొన్ని అని అన్నారు కదా, తక్కువ ధరలో బళ్ళారి నుంచి, వాటిని వీటితో క్రాస్ చేయిస్తారా? వాటిని వీటితో క్రాస్ చేపిస్తారు. హెవీగా ఉన్న కొత్త ఈ బ్రీడ్ మనకి కలర్లు గానీ వెయిట్ గానీ అవి ఎక్కువ వస్తున్నాయి. ఓకే. సో ఇట్లా మీరు 1.5 year నుంచి ఈ బ్రీడ్ ని డెవలప్ చేస్తూ ఉన్నారు. ఇంకా పెంచుకునే ఆలోచన ఉంది. నేనేమనుకుంటున్నానంటే ఈ గొర్రెలే తీసుకొని వచ్చేసి, మామూలుగా ఈ బళ్ళారి సైడ్ గొర్రెలే తీసుకొని వచ్చేసి వీటితో క్రాసింగ్ చేపిస్తే కొత్త పిల్లలు ఈ పిల్లలు మళ్ళీ వీటి టైప్ లోనే వెయిట్ వస్తున్నాయి కదా, కలర్స్ ఇదే వస్తున్నాయి మనకి. లోకల్ మార్కెట్ లో ఏం కలర్ పోతుందో అదే తీసుకోవాలి మనం. వేరే జాతులు నేను డార్పర్ తీసుకొని వద్దాం అనుకున్నా. ఫస్ట్ వచ్చేసి ఒక పిల్లని తీసుకొని వచ్చి మార్కెట్ లో పెట్టా. నేను తీసుకొని వచ్చిందేమో 30,000కి. 1.5-2 months పిల్లని తీసుకొని వచ్చాను. 30,000 పెట్టి మార్కెట్ లో పెడితే 5,000కి ఇస్తావా 4,000కి ఇస్తావా అని అడుగుతున్నారు. పెరిగిన తర్వాత 1 month పెంచిన తర్వాత నేను 30,000కి తీసుకొని వస్తే వాళ్ళు ఏం అడుగుతున్నారు, మార్కెట్ లో పోయిన తర్వాత దాని వాల్యూ ఎవరికి తెలియదు. ఇక్కడ మార్కెట్ లో అనుకూలంగా ఉండే వెరైటీ అక్కడ పెంచుకోవాలా. నేను ఇంకోటి ఏమనుకున్నానంటే ఇదంతా కరెక్ట్ కాదు. మన ఏరియాలో మనకుండిన దాంట్లో ఈ కలరు మనకి సెట్ అవుతుంది. సో వీటిని వాటితో మీట్ గానీ మనకి మామూలు మన లోకల్ గొర్రె కన్నా కూడా ఇది మీట్ టేస్ట్ బాగుంది. ఇప్పుడు నేను తెచ్చిన గొర్రె నా దగ్గర ఉన్న డెవలప్ అయింది. మీట్ బాగుంది, మీట్ బాగా వస్తుంది, టేస్ట్ బాగుంది. ప్లస్ మనం అన్ని రోజులు పెంచేది ఎందుకు? 1 year పెంచేసామంటే నీకు ఆల్రెడీ 60-70 కేజీస్ వస్తుంది కదా. పోతాయి మరి 60-70 కేజీస్ పెరిగింది. 60-70 కేజీస్ పెరిగింది నీకు 50 ఏళ్ళ దగ్గర 50 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ దాకా పోతుంది. బ్రీడింగ్ కి మటన్ కి వెళ్ళాలంటే మనం 400-430 పోయిన సంవత్సరం దాకా 400 ఇచ్చానండి. ఇప్పుడు 430 లెక్కిస్తున్నాను బ్రీడింగ్ పర్పస్. ఇది మటన్ పర్పస్. బ్రీడింగ్ అయితే అది మనం దీంట్లో ఉన్నాయి, నా దగ్గర పెద్దవి ఉండయి. వాటిది మాత్రమే మనం బ్రీడింగ్ కి ఇస్తున్నాం. ఇవి మటన్ కి ఇస్తున్నాం. వీటన్నిటికి మరి పెంచడానికి ఏమేమి ఇస్తున్నారు? ఓన్లీ గడ్డేనా ఇంకేమైనా? నేను ఓన్లీ గడ్డే ఇస్తున్నాను. దానా నేను ఇయట్లేదండి. దానా మీద నేను ఇంకా కాన్సన్ట్రేషన్ చేయలేదు. ఓన్లీ గడ్డి మాత్రమే. ఎన్ని రకాల గడ్డి వేసుకున్నారు? నేను హెజ్ లోషన్ వేసాను. ఇటువైపు హెజ్ లోషన్ వేసాను. సూపర్ నేపియర్ వేసాను. నంద్యాలలో నవీన్ రెడ్డి సార్ అని చెప్పేసి ఉండారు. మనకి చిలకల దుంప ఇచ్చారు. మామూలు చిలకల దుంప కాదండి, మామూలు తినే చిలకల దుంప లేదు. దానికోసమే సపరేట్ గా ఆయన ఫీడింగ్ కోసం మన గొర్రెలకి వీటి కోసం అని చెప్పేసి ఆయన ఏం ₹1 డబ్బులు తీసుకోలేదు. మనకు ఆయనే ఇచ్చాడు. దాని గురించి ఏంది ఎట్లా అన్ని మొత్తం చెప్పారు. మొన్న ల్యాబ్ టెస్ట్లు అన్ని అయిపోయినాయి. అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే మనకి ఇంకా వేరే ఫీడ్ అవసరం లేదు, ఇన్ని జాతులు గడ్డిలు కూడా అవసరం లేదు మనకి. ఓన్లీ చిలకల దుంప మీదే
15 ఎకరాల చిలకల దుంప మీద 500 శాల్తీలు మెయింటైన్ చేయొచ్చు మనం. 15 ఎకరాలు వేసుకుంటే 500 శాల్తీలు. సో ఇట్లా చేస్తున్నప్పుడు ఇప్పటి వరకు మరి ఆ 60 పొట్టేలు ఏవో అమ్మినామని చెప్పినారు కదా, ఇంకా వేరే ఏం ఆదాయం అయితే రాలే? ఇంకా వేరే ఆదాయం పెరిగింది. నా దగ్గర ఫీమేల్స్ నేను ఇప్పుడు డెవలప్ చేస్తున్నానండి. సో డబ్బులు తీసుకోకుండా దాన్ని పెంచుకుంటూ వెళ్తున్నాను. నేను ఓన్లీ మేల్స్ ఒకటే అమ్ముకుంటున్నాను, ఫీమేల్స్ అమ్మట్లేదు. ముందు కూడా ఇంకా వాటిని ఇక్కడ నుంచి అమ్మే ఆలోచన ఉంది. ముందు బ్రీడింగ్ ఎవరైనా కావాలంటే కూడా బ్రీడింగ్ కావాలన్నా నేను ఇంతకు ముందు పొట్టేళ్లు కూడా అమ్మలేదు. ఒక 20 ఒకసారి అమ్మాను, ఒకసారి ఒక 20 అమ్మాను. ఆ టైప్ లో అమ్ముకొని వచ్చాను గానీ ఇంత మట్టికి అమ్మలేదు. ఇప్పుడు నుంచి నేను నా వెయిట్లు ఎక్కువ వస్తున్నాయి, నాకు వీళ్ళకి ఇచ్చినా నాకు వేస్ట్, రేట్ రావటం లేదు. కాస్ట్ ఏమో నాకు ఎక్కువ అవుతుంది. బ్రీడింగ్ ఇస్తే నాకు డెవలప్ అయ్యింది. వాళ్ళకి మన దగ్గర తీసుకొని పోయారు అనుకో, వాళ్ళకి ప్లస్ కదా. అట్లా అని చెప్పేసి ఆ ప్లాన్ లో ఉన్నాం. ఓకే ఓకే. ఎవరైనా కావాలంటే బ్రీడింగ్ పర్పస్ లో నేను ఇస్తాను. ఓకే ఓకే. ఇంకా వీటిని పెంచుతున్న క్రమంలో మోర్టాలిటీ గానీ అట్లాంటి సమస్యలు ఏమైనా వస్తున్నాయా? ఒకటి నాకు మోర్టాలిటీ నేను తీసుకొని 1.5 year లో నాకు ఒక 4 చనిపోయినాయి అండి. అది పుట్టిన 2వ రోజు 3వ రోజు చనిపోయినాయి. ఫీమేల్స్ వచ్చేసి నాకు ఒక 2 మోర్టాలిటీ వచ్చింది ఇంతవరకు. ఎందుకంటే ఆవుల్లో నాకు మెడికల్ పరంగా నాకు బాగా నాలెడ్జ్ ఉంది. ఏం కావాల్సిన నేనే చేసుకుంటాను, నేనే సెలైన్స్ నేనే కడతాను. నాకు నా ఫ్రెండ్ సర్కిల్ కూడా డాక్టర్సే ఉన్నారు, వెటనరీ డాక్టర్స్, వాళ్ళ సలహాలు తీసుకుంటాను. మొత్తానికైతే బాగా పెంచుతున్నారు. బాగుంది, మొత్తానికి బాగుంది. ఇప్పుడు నాకు ధైర్యం వచ్చింది, నేను చేస్తాను. ఇది సుమన్ గారు చెప్తా ఉన్నది. 1.5 వీళ్ళు గొర్రెలు పొట్టేళ్లు పెంచుతున్నారు. అంతకు ముందు 5-6 సంవత్సరాల పాటు ఆవులు పెంచినామని చెప్తున్నారు. ఎదురుగా పెద్ద షెడ్ వేసుకున్నారు, దానికి ముందు కొంత ప్లేస్లో ఇట్లా ఫెన్సింగ్ వేసుకున్నారు. మిగిలిన భూమి చుట్టూ కూడా ఫెన్సింగ్ వేసుకొని ఇక్కడ వీళ్ళు ఆవులు పెంచారు. ఆవుల్లో మొదట్లో తెలియక చాలా ఇబ్బందులు పడ్డాం. తీరా అది సెట్ అయ్యే టైంకి ఇంకా దీన్ని మనం చేయలేమన్న స్థాయికి వచ్చేసాము. అదే సమయంలో కరోనా రావడము, మార్కెట్ సరిగా లేకపోవడము, పాలకు ధరలు రాకపోవడము, ఎక్కువ మంది మనుషుల మీద ఆధారపడము, వాళ్ళు సరైన సమయానికి పనిచేయకపోవడం, ఇట్లాంటివి అన్నీ కలుపుకొని మొత్తానికైతే ఆవుల్లో నష్టపోయినాం. ఆవులన్నీ తీసేసుకున్నామని చెప్తున్నారు. ఆవులు ఉండగానే ఒక 200 గొర్రె పొట్టేళ్లను 12 లక్షల రూపాయలు పెట్టి తెచ్చుకొని దాన్ని ఒక 9 నెలల పాటు పెంచితే వాటి బాగా పెరిగాయి. ఇక్కడ వాతావరణము, ఇక్కడ పెరుగుతున్న గడ్డి అన్నీ కలిసి బాగా పెరిగాయి. పెరిగిన వాటిని కొన్నిటిని తక్కువ ధరలో అమ్ముకున్నాను తెలియక. తర్వాత మిగిలిన వాటిని కొద్ది రోజులు పెంచితే ఎక్కువ ధరకు వెళ్ళాయి. సో నేను మొదగా తక్కువ ధరకు అమ్ముకున్నాను నాకు తెలియక. కానీ ఇందులో లాభాలు ఉన్నాయన్న విషయాన్ని గ్రహించి ఆవులు అమ్మిన తర్వాత మెల్లగా గొర్రెలు తెచ్చుకోవడము, పొట్టేళ్లను పెంచుకోవడం ఇట్లాంటి పనిని చేస్తున్నామనేది చెప్తున్నారు. ముందు 2 గొర్రెలు తెచ్చుకొని పెంచుకున్నాము. ఆ 2 గొర్రెల్ని ఒక 2-3 నెలలు పెంచిన తర్వాత, అలవాటు అయిన తర్వాత మిగిలిన గొర్రెలు కూడా తీసుకురావడం మొదలుపెట్టాము. బ్రీడింగ్ పర్పస్లోనే మంచి గొర్రెలు ఎక్కడ ఉన్నాయని వెతుక్కొని హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పెద్దగా పెరిగిన గొర్రెలను మందల వాళ్ళని ప్రత్యేకంగా చెప్పి మరీ తెచ్చుకున్నాము. అలా తెచ్చుకున్న వాటితోటి ఒక 10-12 గొర్రెలతో మొదలుపెట్టి తర్వాత మళ్ళీ ఒక 20 గొర్రెలు వేరేవి తెచ్చుకొని పెట్టుకుంటే ఇప్పుడు ఒక 230-240 వరకు వీళ్ళ సంతతి అంతా కూడా పెరిగింది. ఇందులో కొన్ని ఇక్కడే పిల్లలు పెట్టి ఇక్కడే పెరిగినవి అయితే చాలా ఉన్నాయి. చాలా వరకు అంటే 30 గొర్రెలు ఉన్నప్పుడు ఒక 20-22 గొర్రెల వరకు అయితే 2 పిల్లలను పెడుతున్నాయి. సంవత్సరంలో 2 సార్లు పిల్లలను పెడుతున్నాయి అనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. పొట్టేళ్ళన్నీ కూడా చాలా బాగా పెరుగుతున్నాయి, మంచి వెయిట్ వస్తున్నాయి. కాబట్టి చాలామంది బ్రీడింగ్ కోసం తీసుకెళ్తున్నారు. మాంసానికి అమ్మితేనేమో దాని గురించి ఇక్కడ తెలియక చాలామంది వద్దనుకుంటున్నారు. అందుకనే కొన్ని సాధారణ గొర్రెలు కూడా బళ్ళారి సంతలో దొరికేవి, అంటే ఈ బళ్ళారి ప్రాంతానికి సమీపంగా ఉన్నాం కాబట్టి బళ్ళారి సంతలో దొరికేవి తెచ్చుకొని వాటితోటి వీటికి క్రాస్ చేయించి వాటిని కూడా ఏమైనా మాంసానికి కావాలంటే వాటిని, బ్రీడింగ్ కావాలంటే ముందు నుంచి ఉన్న బ్రీడింగ్లోంచి కూడా ఇచ్చే విధంగా చేసుకుంటున్నామని చెప్తున్నారు. ఇప్పటి వరకు ఒక 60 పొట్టేళ్లను దీని మీద నుంచి బయటకి ఇచ్చేసినాము. కొన్ని బ్రీడింగ్ పర్పస్లో వెళ్ళాయి, కొన్ని మాంసానికి వెళ్ళాయి. బ్రీడింగ్ పర్పస్లో వెళ్ళిన అయితే 30,000-40,000 అట్లా ధరలు కూడా వచ్చాయి. మాంసానికి వెళ్ళిన అయితే కొంత తక్కువ ధరలో ఇచ్చుకోవాల్సి వచ్చింది అనేది సుమన్ గారు చెప్తున్నారు. ఇప్పటికీ ఇంకా బ్రీడింగ్ చేస్తూనే గొర్రెలను తెచ్చుకుంటూ వాటి సంఖ్యను పెంచుకుంటున్నాం. ఇంకా 500 వరకు పెంచుకునే ఆలోచనలో ఉన్నామని చెప్తున్నారు. ఆవులు పెంచినప్పుడు వచ్చిన అనుభవంతో ఈ గొర్రెలను మోర్టాలిటీ రాకుండా, పొట్టేళ్ళు కూడా ఏవి చనిపోకుండా కొంతవరకు చేసుకున్నాం. అయినప్పటికీ ఎక్కడో 1-2 అయితే కామన్గా చనిపోతుంటాయి. పుట్టినప్పుడు వెంటనే ఆరోగ్య సమస్యలు రావడం అట్లాంటివి ఉంటాయి. కాబట్టి ఈ మొత్తం పెంచుతున్న క్రమంలో ఒక 10-12 ఎకరాల వరకు భూమిలో వీళ్ళు 4-5 రకాల గడ్డి పెంచుతున్నారు. సూపర్ నేపియర్, హెర్జిలూసను, అవిసా ఇట్లాంటి గడ్డి పెంచుతున్నారు. దాంతోపాటుగా చిలగడ దుంప కూడా వేసుకున్నాం. అది చాలా బాగుంది. ముందు ఇంకా దాన్ని పెంచుకొని మిగిలిన గడ్డి అంతా కూడా తగ్గించుకునే ఆలోచనలో ఉన్నామనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. ఎవరైనా ఎక్కడైనా పొట్టేళ్ళు కానీ, గొర్రెలు కానీ, లేదా
ఇట్లాంటివి ఏవైనా జీవాల పెంపకం చేపట్టాలనంటే ముందుగా మెల్లమెల్లగా అనుభవం పెంచుకోవాలి. వాళ్ళే చెప్పారు ఆవులు నష్టపోయామని. తర్వాత కూడా పొట్టేలన్నీ ఒకేసారి తెచ్చుకోకుండా మెల్లమెల్లగా సంఖ్యను పెంచుకుంటూ అనుభవం పెంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. వారికి ఇంకా ముందు కూడా మంచి ఫలితాలు రావాలని ఆశిద్దాం. ఎవరైనా అనుభవం పెంచుకున్న తర్వాత మాత్రమే వాటి సంఖ్యను పెంచుకుంటే మంచి ఫలితం రావడానికి అవకాశం ఉంటుందని గమనించాలని తెలుగు రైతు బడి సూచిస్తుంది. మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.